అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మదనపల్లిలో పెట్టిన జలకన్య ఎగ్జిబిషన్కి అయితే బయలుదేరుతున్నాం అనమాట. ఇంకా మాకు తెలియదు ఎలా ఉంటుంది ఏంటి అనేది, మీరు కూడా చూస్తూ ఉండండి, బాగుంటుంది. అప్పుడే పిల్లలు ఒక 1 వీక్ నుంచి అడుగుతున్నారు వెళ్దాము వెళ్దాము అని చెప్పి. ఫైనల్గా అయితే బయలుదేరిపోతున్నాం అనమాట. మీకు కూడా చూపిస్తాను. ఇన్ కేస్ మీకు ఎవరికైనా నచ్చితే కనుక వీడియో పోస్ట్ చేస్తాను, కాబట్టి మీరు కూడా ట్రై చేయండి మదనపల్లిలో ఒకసారి. ఓకేనా? హలో అండి, ఆల్రెడీ చెప్పాను కదా నేను స్టార్టింగ్లోనే జలకన్య ఎగ్జిబిషన్కి అయితే బయలుదేరుతున్నామని. ఇంకా పిల్లలు ఇంకా ఆగేటట్లేరనమాట. ఇంకా తీసుకెళ్ళండి అంటే ఆఫ్టర్ 1 వీక్ నుంచి అనమాట ఈ గొడవ. ఇంట్లో స్కూల్ నుంచి రావడం ఎగ్జిబిషన్కి వెళ్దామండు, స్కూల్ నుంచి రావడం ఇంకా ఎగ్జిబిషన్కి వెళ్దామండు. ఇంకా అండ్ చెల్లి చెల్లి వాళ్ళ పిల్లోడు అది వచ్చారు. ఇంకా వాడికి చెప్పిన కాడి నుంచి ఇంకా జలకన్య అంటూనే ఉన్నాడనమాట. నిజంగా ఫస్ట్ టైం చాలా ఎంజాయ్ చేశారండి పిల్లలు. మీకు దగ్గరలో ఉండి మదనపల్లి సరౌండింగ్ మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది జలకన్య ఎగ్జిబిషన్ అనేది. ఆల్రెడీ అనౌన్స్మెంట్ కానీ పేపర్స్ కానీ స్కూల్లో కూడా ఇచ్చారనమాట. అందుకని చెప్తున్నాను, మ్యాక్సిమం తెలిసే ఉంటుంది. ఎవరైనా వెళ్ళని వాళ్ళు ఉంటే నిజంగా పిల్లల్ని తీసుకుని అయితే వెళ్ళండి. చాలా ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. చాలా బాగుంది. మనకి మైండ్ రిఫ్రెష్ అయినట్టు కూడా ఉంటుందన్నమాట. అంత బాగుంది. నేను యాక్చువల్గా వెళ్ళకూడదు, పిల్లల్ని వెళ్ళి పంపిద్దాము అనుకున్నదాన్ని వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అనిపించింది వెళ్ళకపోతే మిస్ అయ్యేదాన్నేమో అని చెప్పి. మేబీ అంటే ఈరోజు వద్దు, నెక్స్ట్ వెళ్దాము అని చెప్పి. ఎందుకంటే కొంచెం నాకు హ్యాండ్ పెయిన్ ఉందన్నమాట. పడిపోయాను ఇంట్లో, బాగా హ్యాండ్ ఇంజూర్ అయింది, బాగా తగిలింది, దెబ్బ గట్టిగా తగిలింది. అసలు ఈ హ్యాండ్ అయితే లెగట్లేదు, అది కూడా రైట్ హ్యాండ్ ఏమో. ఇంకా మధ్యాహ్నం పడిపోయానికి, ఈవినింగ్ పిల్లలు వెళ్ళాలి అంటుంటే సరే స్టార్ట్ చేసామా. ఇంక సరే వెళ్తున్నప్పుడు మనకి ఇంకా యూట్యూబర్స్ కంటే నార్మల్గానే వీడియో, ఎక్కడికి వెళ్ళినా వీడియో అనేది కవర్ చేసుకుంటాము. అండ్ ఇంకా ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు, అది కూడా జలకన్య ఎగ్జిబిషన్కి వెళ్తున్నప్పుడు ఎందుకు కవర్ చేయమండి, చాలా పెయిన్ వచ్చేసింది. ఇంకా టాబ్లెట్స్ అవి వేసుకుని వెళ్ళాను, కానీ ఇంకా రిటర్న్ ఇంటికి వచ్చిన తర్వాత విపరీతమైన పెయిన్ వచ్చేసింది. ఇంక ఫైనల్గా అయితే వచ్చేసాము. ఇంకా చాలా తిప్పలు పడుతూ తీశాను. మ్యాక్సిమమ్ కొంచెమే ఇది తీశాను కానండి, మిగతాదంతా మా హస్బెండ్కి ఇచ్చి నువ్వు వీడియో తీయ అని చెప్పేసాను అనమాట. ఎందుకంటే అవ్వట్లేదు, పెయిన్ అయితే విపరీతంగా ఉంది. ఇంక రింకుకి అయితే ఎక్సైట్మెంట్ ఆగట్లేదు. మనం రోడ్డు క్రాస్ చేసిన తర్వాతే అదే ఎగ్జిబిషన్ అది ఇది అని చెప్పి పిల్లలు అయితే ఫుల్ ఆడుకున్నారు. పిల్లలు మీన్స్ కంటే మా రింకు బాగా ఆడుకున్నాడు అని చెప్పొచ్చు. వాడు ఫుల్ ఎంజాయ్ చేశాడు. వాడు ఏంటంటే బయట చాలా తక్కువ అండి ఎక్స్‌ప్లోర్ అవ్వడం. ఎందుకంటే వాడు నలుగురిలో కలవడం ఇదంతా చాలా తక్కువ. అలాంటిది ఇంక అసలు చుట్టూ జనాలు ఉన్నారు, డాన్స్ చేయకూడదు, అల్లరి ఇదేమీ లేదు. డాన్స్ చేసేస్తున్నాడు. వాడి ఇష్టం, పాటలు వస్తుంటే డాన్స్ చేసేస్తున్నాడు. యాక్చువల్లీ ఏంటంటే బాగా సాంగ్స్ ఎక్కువైపోయినాయి అక్కడ. మళ్ళీ అది కాపీరైట్ పడుతుందని తీసాను, కానీ అక్కడ రింకు వాళ్ళ డాన్స్ అంతా కూడా చాలా బాగా చేశారు. ఇంక పూజిత అయితే సూపర్గా ఆడారు. ఇదంతా స్టార్టింగ్ అనమాట. ఇక్కడ మనం వచ్చేసి టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళాలి. మనకి వచ్చేసి ఒక మనిషికి వచ్చి 80 రూపీస్, మాకు 400 రూపీస్ అయింది. ఇంక చూసారా, ఇక్కడ మేము జలకన్య ఎగ్జిబిషన్కి వచ్చాము, అదిగోండి ఇదిగోండి అని చెప్తూ ఉన్నాడు. నేను అక్కడే నవ్వుతున్నాను. నిజంగా ఫుల్ కామెడీ అని చెప్పొచ్చు వాడు ఉంటే. కానీ అంతే అల్లరండి నిజంగా. మా చెల్ల అనిపిస్తుంది, ఎలా భరిస్తుందిరా బాబు వీడిని అన్నట్టు అయిపోయింది. చాలా అల్లరి చేస్తాడనమాట. అంటే వాడికి తెలియట్లేదు ఇంకా అలా చేయకూడదు అని చెప్పి. ఇంక ఎగ్జిబిషన్ కూడా అయితే అందరు నవ్వుతున్నారు వీడి మాటలకి, వీడి చేష్టలకి అంత. ఏ జలకన్యరా హైఫై స్మైల్ అని చెప్తున్నాడనమాట. అందుకని ఇంక ఇక్కడ వచ్చేసి నేను చెప్తున్నాను, ఇదంతా కూడా లోపల. అంటే మేము అనుకోలేదు జలకన్య అంటే లోపల నిజంగానే జలకన్య ఉంటుంది అనుకున్నాం, కానీ నిజంగానే లోపల జలకన్య ఉందండి. ఆ వాటర్లో జలకన్య ఉంటుంది నిజంగా. అంటే 2 ఉంటాయన్నమాట, 2 ఉన్నాయి. 2 జలకన్య అండ్ ఇంకొకటి జలకన్యుడు అలా జస్ట్ ఫన్ అనమాట. ఇద్దరు ఉన్నారనమాట. వాళ్ళిద్దరూ కూడా చాలా ఎంటర్‌టైన్‌మెంట్ చేస్తున్నారు. అంత ఫుల్ వాటర్‌లో వాళ్ళు అలా ఉండడం అనేది చాలా గ్రేట్ అనమాట. ఇక్కడ నేను ఏదైతే పిక్చర్ చూపించానో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుందన్నమాట. ఇదంతా ఎంట్రన్స్. మనం తీసుకుని ఒక మనిషికి వచ్చి 80 రూపీస్ పడుతుంది. మేము మొత్తం 6 మెంబర్స్ ఏమి వెళ్ళాం కదా. ఇంకో బాబుకి అవసరం లేదు, ఎందుకంటే 5 ఇయర్స్
వాళ్ళకి అవసరం లేదన్నారు. ఇంక వాడికి తీసుకున్నామని, వాడికి ఇంక తీసుకోలేదు. ఇది చూసారా స్టార్టింగ్లోనే ఎలా డాన్స్ చేస్తున్నారో. ఇదంతా ఎంట్రన్స్ అనమాట అండి స్టార్టింగ్లో అంతా కూడా. ఇక్కడ ఊరికే జస్ట్ అలా పోజ్ ఇస్తున్నాను. ఇంకా ఈ స్టార్టింగ్లో ఇంక లోపలికి ఎంట్రన్స్ అయ్యే టైంలో కొన్ని యానిమల్స్ అవి కూడా పెట్టారు. బటర్ఫ్లై, పులి అవన్నీ పెట్టారనమాట. అండ్ ఫిషెస్ కొన్ని ఇవన్నీ పెట్టారు. ఇంక లోపలికి వెళ్ళడం, ఇంక లోపలికి వెళ్తే నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఇంత మంచిగా ఉందని చెప్పి. నిజంగా ఫిషెస్ ఉన్నాయండి, చిన్న ఫిషెస్ నుంచి పెద్ద ఫిషెస్, డిఫరెంట్ ఫిషెస్. అవి ఒక వాటర్లో పెట్టడం అనేది చాలా గ్రేట్ అని అయితే చెప్తాను నేను. నాకు చాలా బాగా నచ్చింది. వీడియోనైతే ఎండింగ్ వరకు చూడండి, మీరు కూడా చాలా ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతారు. ఇంక చూసారు ఈ ఫిషెస్, ఇవి వచ్చేసి ఎల్లో కలర్ ఫిషెస్ అనమాట. చాలా బాగున్నాయి, నాకైతే బాగా నచ్చేసాయి. ఇంక పిల్లలైతే డ్యాన్స్ వేసేస్తున్నారు, ఇంక వాటిని చూస్తున్నారు డ్యాన్స్. ఇంకా లాస్ట్ క్లైమాక్స్ ఏంటంటే ఫైనల్గా వచ్చేసి జలకన్యను పెట్టారు. ఆ తర్వాత వచ్చేసి పిల్లలు ఆడుకునేది అదంతా అనమాట. ఇంకా ఇక్కడ బిందు స్నాప్స్ కోసం అని చెప్పి కొన్ని వీడియోస్ తీయమంటుంది. అవి చూస్తున్నప్పుడు మనకి అవి ఏం మాట్లాడాలో అర్థం కాదనమాట. నేను ఇంకేం మాట్లాడట్లేదు. ఇంక బిందు వచ్చేసేమో ఏదైనా మాట్లాడు అంటుంది. మిడిల్లో కొంచెం వాయిస్ కట్ అవుతూ ఉంటుంది, మాట్లాడలేకపోతున్నాను. కొంచెం హ్యాండ్ అది పెయిన్ వస్తుందనమాట, దాని గురించి. ఇంక ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఒక డిఫరెంట్ ఫిషెస్, ఇవి చూడండి చేపల్లా ఉన్నాయి. నిజంగా పక్కన చేపల్లా ఉన్నాయంట చూడండి ఫిషెస్ని. అది పాముల్లా ఉన్నాయి. నేను ఫిషెస్ అంటే మళ్ళీ చేపలు అంటాను చూడండి, పాముల్లో ఉన్నాయి. అక్కడ పాముది పిక్చర్ అది పెడితే నేను నిజంగా పాములు అనుకుని చూస్తే అవి వచ్చేసి చేపలు. ఇవి డిఫరెంట్ అనమాట. ఇవి ఒక డిఫరెంట్ చేపలు, చిన్నవి చాలా బాగున్నాయి అనమాట. కొంతమంది నేను కొన్ని యూట్యూబ్ ఛానల్లో చూసాను అనమాట. ఫిషెస్ వాళ్ళు వేటకి వెళ్తూ చూపిస్తారు చూసారా, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉంది. అండ్ డిస్కవర్ ఛానల్ చూసే వాళ్ళకి బాగా అర్థమవుతుంది. డిస్కవర్ ఛానల్ చూసే వాళ్ళకి సేమ్ ఇలానే ఉంటాయి, వాటర్లోంచి అలా వస్తున్నాయి అనమాట. దానికి ఆక్సిజన్ కోసం అని చెప్పి అక్కడ వాటర్ ఏదో సప్లై చేసేది పెట్టారు. ఇవన్నీ ఒక బాల్స్ టైప్లో ఉన్నాయి చూసారా. ఇదంతా కూడా ఏంటంటే ఆక్సిజన్, వాటికి ఆక్సిజన్ది అనమాట. ఇక్కడ వచ్చేసి కొన్ని ఇవి నేను జస్ట్ టచ్ చేస్తున్నాను అనమాట. టచ్ చేసి ఇట్లా కొడుతున్నాను. ఆ ఫీల్ వేరేగా ఉంటుందన్నమాట. చాలా బాగుంది. అక్కడ బిందు వచ్చేసి స్నాప్ కోసం అని చెప్పి మాట్లాడు అంటుంది. నేను నార్మల్గానే మాట్లాడుతున్నాను కానీ బయటికి రా, నా దగ్గరికి రా, నన్ను టచ్ అయ్యి అని చెప్తున్నాను అనమాట. అంటే ఇంక మేము కూడా చిన్నపిల్లలం అయిపోయాం చెప్పాలంటే. నేనైతే మెయిన్లీ చిన్నపిల్లలు అయిపోయి ఆడుకున్నట్టు అయిపోయింది. ఇక్కడ చిన్న ఫిషెస్ అండి, ఇగోండి చిన్న ఫిషెస్ భలే ఉన్నాయి. చాలా బాగా నచ్చాయి. ఇంకా ఆద్యారి ఇంకో పుజిత్ వీళ్ళు బాగా ఎంజాయ్ చేశారు. ఇక్కడ చూసారు క్యూట్గా ఉన్నాయి, గోల్డ్ కలర్లో ఉన్నాయి, ఎంత బాగున్నాయి. టచ్ చేస్తే బాగుండు అన్నట్టు అయిపోయింది. భలే టచ్ చేస్తే చాలా బాగుంటుంది అన్నట్టు అనిపించింది. డెఫినెట్లీ నేనేం చెప్తానంటే మదనపల్లిలో ఉన్న వాళ్ళు ఈ సమ్మర్ హాలిడేస్కి వస్తారు కదా, కంపల్సరీ విజిట్ చేయండి. నిజంగా పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. చాలా బాగుంది. మనం ఖచ్చితంగా చూడవలసిన ప్లేస్ ఇది, జలకన్య ఎగ్జిబిషన్ అనేది. నేను ఎప్పుడూ కూడా నచ్చితే వెళ్ళండి, అట్లా ఏదైనా నచ్చితే తీసుకుంటే అట్లా అంటాను. ఇది ఖచ్చితంగా వెళ్ళండి అని ఎందుకు చెప్తున్నానంటే నిజంగా చాలా బాగుందండి ఎగ్జిబిషను. అవి ఫీలింగ్ వేరే. ఏంటంటే కొంచెం మనకు ఫ్రస్ట్రేషన్ ఉన్న వాళ్ళు టక్కుమని వెళ్ళిపోండి. ఇప్పుడు ఆఫీస్ నుంచి వస్తారు వాళ్ళు, టక్కుమని ఫ్రస్ట్రేషన్ అది ఉంటారు కదా, మీరు అక్కడ ఇంటి దిగిపోయి మళ్ళీ వెంటనే 80 రూపీస్ పాస్ తీసుకుని వెళ్ళిపోయారంటే మీకు చాలా మంచి రిలాక్సినేషన్ వస్తుంది, అంత బాగుంటుంది. ఇక్కడ కొన్ని పిక్చర్స్ అవి పిల్లలు తీసుకున్నారనమాట. నాకు అంత ఏదో పిక్చర్స్కి స్టిల్స్ ఇవ్వాలని లేదు, ఎందుకంటే నేను ఆల్రెడీ హ్యాండ్ పెయిన్తో ఉన్నానేమో, నాకు అంత ఇంట్రెస్ట్ లేదనమాట. ఏదో దిగుతున్నాము చేస్తున్నాం, కానీ ఇదంతా కూడా మా హస్బెండ్ తీసిందే వీడియో అంతా కూడా. నేను అసలు ఎక్కడా కూడా అందుకే మ్యాక్సిమం వీడియోలో నేను కనిపిస్తుంటాను, ఇవన్నీ చూపిస్తూ ఉంటాను అనమాట, కనిపిస్తుంటాను. నేను ఏదో వాటితోటి నిజంగానే మాట్లాడుతున్నానండి, వాటితో మాట్లాడేస్తున్నాను నేను చెప్పాలంటే. ఇక్కడ వచ్చేసి పైన టాప్లో ఇక్కడ చూసారా ఎంత బాగుందో. ఈ పైన మనం లోపలికి వెళ్తుంటే పైన ఫిషెస్ ఉన్నాయన్నమాట, చిన్న ఫిషెస్. నిజంగా మనకి డిస్కవరీ ఛానల్ ఎలాగైతే చూపిస్తారో సేమ్ ఉన్నాయన్నమాట. మనం ఒక సముద్రంలోకి వెళ్తే కింద మనం ఇది
ఆక్సిజన్ పెట్టుకొని సముద్రంలోకి వెళ్తాం కదా! దాన్నేదో అంటారు అలా వెళ్తే ఎలా ఉంటుందో సేమ్ అలా ఉందనమాట. చాలా బావుంది. ఇంక నేను ఇలా వీడియో తీస్తూ మాట్లాడుతుంటే నా పక్క నుంచి చూస్తూ ఉన్నారు. ఏంటి ఈ అమ్మాయి ఏం చేస్తున్నారు? కొంతమందికి ఆటోమేటిక్‌గా తెలిసిపోతుంది. మేబీ వాళ్ళు యూట్యూబర్స్ ఏమో అన్నట్టుగా. కొంతమంది ఏంటి ఇలా చేస్తున్నారా అన్నట్టుగా చూస్తున్నారు. ఇంక ఇదంతా కూడా వాటర్‌తో ఉన్న ఫిషెస్ అండి. చాలా పెద్ద పెద్ద ఫిషెస్ అనమాట. ఇంక లాస్ట్‌లో వచ్చి ఎంత పెద్ద ఫిష్ ఉందో చూడండి. రింగు కడుతూ ఓహ్ మై గాడ్! మమ్మీ అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు నేను అంటున్నాడనమాట. రింకు వచ్చేసి మాకు కూడా ఏంటంటే ఒక డిఫరెంట్ ప్లేస్‌కొచ్చామా అన్నట్టు అనిపించింది. మైండ్ రిలీఫ్‌గా ఉంది. కానీ పిల్లలే అండి కొంచెం ఎక్కువ అల్లరి చేశారు. ఇంక పిల్లలు మామూలే అలా అల్లరి చేస్తారు గానీ, ఇంకొంచెం ఏంటంటే వాళ్ళు, వాళ్ళు ఏంటంటే ఇంకా వాళ్ళదొక టైపు. ఇంకా ఫ్రంట్ ఏమున్నాయి అన్నట్టుగా పరిగెడుతూ ఉన్నారనమాట. నేను చెప్తున్నాను, అమ్మ కొంచెం జాగ్రత్తగా ఉండండి, తప్పకపోతే ఇబ్బంది కదా అని చెప్పి. అండ్ ఇలా బయటికి ఎక్కడైనా వచ్చినప్పుడు పిల్లల్ని అయితే క్యారీ చేయడం అనేది చాలా కష్టం. చాలా జాగ్రత్తగా ఉండాలి పిల్లలతోటి అదిని. ఇంక ఇదంతా కూడా నేను చూస్తున్నాను. ఇక్కడ వచ్చేసి ఇంక జలకన్య అండి. ఫైనల్‌గా జలకన్యనైతే రివీల్ చేసేస్తాను. ఇంక మాకైతే ఐఫైలు ఇచ్చి, హార్ట్స్ ఇచ్చి, మనకి మళ్ళీ కిస్సెస్ ఇచ్చి ఎంత బాగా చేశారు. ఇదిగోండి తినొచ్చేసి ఈ ఆక్సిజన్ తీసి మనకి హార్ట్ ఇస్తున్నారనమాట. నిజంగా చాలా బాగా చేశారు. తినైతే అసలు పైకి కూడా వెళ్ళట్లేదండి. అక్కడే ఊపిరి తీసుకుంటున్నారు. ఇంక జలకన్యకు వచ్చేసి తను ఆక్సిజన్ పెట్టుకోలేనట్టుంది. తను పాపం అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. తినైతే అసలు ఇంకా కంటిన్యూస్‌గా అలాగా ఎవరైతే ఎంటర్‌టైన్‌మెంట్ అడుగుతున్నారో అందరికీ చేస్తున్నారు. వాళ్ళు సైగ చేస్తున్నారు, హార్ట్ సింబల్ ఇవ్వండి, హార్ట్ సింబల్ ఇవ్వండి అని చెప్పి. అన్న ప్రతి ఒక్కరికి హార్ట్ సింబల్ అయితే ఇస్తున్నారనమాట. ఇక్కడ వచ్చేసి ఇంక జలకన్య అనమాట. తను చాలా చిన్న ఏజ్ అండి. తనకు 14-15 ఇయర్స్ ఉంటుంది. నిజంగా చాలా బాగా చేసింది అసలు. అందరికీ ఐఫేస్ ఇస్తుంది, హార్ట్ సింబల్స్ ఇస్తుంది. ఇక్కడ మేము చూసారా మాకు ఐఫే ఇచ్చింది. ఇంకా రింకు వాళ్ళు వీళ్ళందరూ ఐఫేస్ ఇస్తున్నారు. నేను ముందుకు వెళ్తుంటే మళ్ళీ రానే హైఫై ఇచ్చారు. మేము వెళ్ళిపోతుంటే హాయ్ చెప్తున్నారు, బాయ్ చెప్తున్నారు. భలే అనిపించింది. మెయిన్ ఇది చూడవలసింది. పిల్లలకైతే చాలా బాగా నచ్చింది. పిల్లలకి కూడా చూడవలసిందండి ఇది. ఎందుకంటే వాళ్ళకు కూడా ఏమంటారు, ఒక కొత్త మూమెంటు, ఒక డిఫరెంట్ ప్లేసు, ఒక డిఫరెంట్ ఎక్స్‌ప్లోర్ చేసినట్టు పిల్లలు ఒక డిఫరెంట్ ఏదైనా ఒక కొత్త దాన్ని ఏదైనా చూస్తే ఏదైనా పిల్లలు చూడండి ఇప్పటి వరకు ఏదైనా చూసారనుకో ఎగ్జైట్‌మెంట్ ఎలా ఫీల్ అవుతారో అలా ఫీల్ అవుతారనమాట. వాళ్ళు కూడా అనుకుంటారు మేము జలకన్యని చూసొచ్చాము పలానా అని. అంటే మెమోరీస్ మెయిన్ చెప్పాలంటే వాళ్ళ మైండ్‌లో కూడా మెమోరీస్ ఉంటాయన్నమాట. అసలు నిజంగా ఏం స్విమ్ చేస్తుందండి అమ్మాయి. నిజంగా ఎంత బాగా స్విమ్ చేస్తుందో. అంటే చూడండి హార్ట్ ఇస్తుంది. ఇక్కడ ఎంత బాగా ఇస్తుందో ప్లెయిన్ ఇస్తుంది. అసలు నిజంగా ఎలాగా ఎక్స్‌ప్లోర్ అవుతుందో చూడండి, పైకి ఇలా వెళ్తుంది చూడండి. సేమ్ మనం డిస్కవరీ ఛానల్‌లో చూస్తాం, టీవీలో చూసారా సేమ్ అలానే ఇచ్చిందనమాట. అయితే ఏంటంటే ఆ చిన్న కొంచెం మనకి అక్వేరియం ఎలా ఉంటుందో అట్లా పెట్టారనమాట. ఇంకా అలా పెట్టడంలో తనకి అంత ప్లేస్ ఉండట్లేదు. అందుకని తను ఇవ్వలేకపోతుంది. మేబీ తను కంటిన్యూస్‌గా వాటర్‌లో ఉండడం వల్ల ఏమో నాకు తెలీదు గానీ, పాపం తనకి నేను అనుకుంటున్నాను. తనకి ఊపిరాడక పైకి అది కిందకి వెళ్ళి కొంచెం చేయలేకపోతుందనిపించింది. కానీ చేసినంత సేపు చాలా బాగా చేస్తుందనమాట. మళ్ళీ ఒక 2, 3 ఒక 5 సెకండ్స్, 10-15 సెకండ్స్ అలా చేస్తుంది. మళ్ళీ పైకెళ్ళి ఆక్సిజన్ అది తీసుకుంటుందనమాట. ఇక్కడ చూసారా వాటర్ బెలూన్స్. యాక్చువల్‌గా ఈ వీడియో క్లిప్స్ తీసేటప్పుడు అంతా కూడా నేను అక్కడ బ్యాంగిల్స్ చూస్తున్నాను, ఇక్కడ షాపింగ్ చేస్తున్నాను. ఇంకా మనకి ఏదైనా జ్యువెలరీ కనిపించిందంటే ఇంక లోపలికెళ్ళి షాపింగ్ చేయడమే కదా! షాపింగ్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి మేమేంటి పూజితతో మాట్లాడుతున్నాను కూడా వాళ్ళ మమ్మీ వాడికి వార్నింగ్ ఇస్తుంది. నువ్వు అలా చేయకూడదు, ఇలా చేయకూడదు అని చెప్పి వార్నింగ్ ఇస్తుందనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి నేను బ్యాంగిల్స్ అనేవి ఇంకా వీళ్ళకి కావాల్సిన కొన్ని అవి ఇవి కావాలంటారుగా అవి తీసుకుంటున్నారు. ఇక్కడ మ్యాజిక్ పెన్స్ అవంతా తీసుకుంటున్నారు. ఇంక పాపం చాలాసేపటి నుంచి వీడియో అది తీస్తున్నారు కదా. నేను వచ్చేసి సరే షార్ట్స్ ఏమన్నా తీద్దాము అన్నట్టుగా
నేను తీసుకున్నాను. ఇక్కడ అన్నీ ఉన్నాయండి. పిల్లలకు కావాల్సినవి, పెద్దలకు కావాల్సినవి. అంటే పెద్దలకు కావాల్సినవి ఏం కాదు, జస్ట్ ఊరికే అట్లా ఫ్లోలో చెప్తున్నాను అంతే. పిల్లలు ఆడుకునే ప్రతి ఐటెం ఉంది. ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయి. పిల్లలకి మెయిన్ అయితే పిల్లలకు కావాల్సినవి చాలా ఉన్నాయండి. అంటే గేమ్స్ ఆడుకోవచ్చు. పెద్దవాళ్ళు అన్నం చూసారా, గేమ్స్ అనమాట. ఇక్కడ మేము టీవీని గెలుచుకున్నాము. 36 నెంబర్ వేస్తే టీవీని గెలుచుకుంటాం అనమాట. టోటల్గా 6 బాల్స్ ఇస్తారు. మనం 6 కూడా సేమ్ ఆ 6 నెంబర్లో వేయాలి. అదైతే సాధ్యం కాదు, అసాధ్యం. మేము 60 రూపీస్ పే చేస్తే మాకు ఒక బడ్స్ ప్యాకెట్ వచ్చింది. ఇంకా ఆద్య సరదాగా ఆడతాను మమ్మీ అంటే, ఇంక వాళ్ళ డాడీ అన్నారు సరే పాప ఆడుతుంది కదా, పోనీలే దాని ఆనందాన్ని ఎందుకు కాదండి అని చెప్పి దానికైతే సరే నువ్వు తీసుకుని ఆడు అని చెప్పారు. తను బాల్స్ అయితే వస్తుంది, నెక్స్ట్ వస్తుంది అనమాట. ఇక్కడ వచ్చేసి ఇంకా పిల్లలు తీసుకుంటున్నారు ఏంటి, బ్యాంగిల్స్ అంటాను చూడండి, ఇది ఏమంటారు, బొమ్మలు తీసుకుంటున్నారు. మ్యాజిక్ పెన్సిల్, పెన్ను, మ్యాజిక్ స్లేట్ ఇవన్నీ తీసుకుంటున్నారు. ఇక్కడ వచ్చేసి బ్యాంగిల్స్ చాలా బాగున్నాయి. ఏ బ్యాంగిల్స్ అయినా 100 రూపీస్ అండి. ఈ ఎగ్జిబిషన్కి వచ్చినప్పుడు బ్యాంగిల్స్ని కూడా ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగున్నాయి. ట్రై చేయండి అంటే మీరు ఏమైనా ప్రమోషన్ చేస్తున్నారా అంటారేమో, అటువంటిది ఏమీ లేదు, బాగున్నాయి, తీసుకోండి. అంటే 100 రూపీస్కి వర్త్ అని చెప్తాను. నార్మల్గా 100 రూపీస్కి ఆ బ్యాంగిల్స్ అయితే రావండి. ఖచ్చితంగా మనం షాప్కి వెళ్తే 300 రూపీస్ అయితే ఖచ్చితంగా పెట్టాలి. ఇంకా అక్కడ మనకి ఏంటంటే 100 రూపీస్కి ఏ ఐటమ్ అయినా ఏ బ్యాంగిల్స్ అయినా 100 రూపీస్ అంటున్నారు. అండ్ ఫ్రంట్కి వచ్చిన తర్వాత నాకు ఏంటంటే బ్రాస్లైట్స్ బాగా అనిపించాయి, అవి కూడా 100 రూపీసే, చాలా బాగున్నాయి అనమాట. ఇంకా నేను కూడా కొంచెం ఎంజాయ్ చేద్దాం అన్నట్టుగా జెయింట్ వీల్ ఎక్కాను. చిన్న జెయింట్ వీల్ ఇది, నేనైతే నా లైఫ్లోనే ఫస్ట్ టైం అనమాట. నేను అనుకునేది రంగులు రాట్నం అంటారు చూసారు, అది నేను అనుకునేదాన్ని. నాకు అప్పుడు ఏంటంటే భయం, అమ్మ ఎక్కలేను అని చెప్పి జెయింట్ వీల్ ఎక్కాను. మ్యారేజ్కి ముందు ఒక టూ టైమ్స్ 3 టైమ్స్ జెయింట్ వీల్ అయితే ఎక్కాను, కానీ ఇప్పుడైతే ఎక్కలేనండి. ఎందుకంటే హెడేక్గా ఉంటుంది నాకు, కొంచెం తల కూడా తిరుగుతుంది, బీపీ డౌన్ అవుతుందేమో. నేను ఇప్పుడు జెయింట్ వీల్ ఎక్కలేను నేను. కానీ సరే రంగులు రావడం అయితే ఇప్పటి వరకు ఎక్కలేదు. నేను జెయింట్ వీల్ ఎక్కాను, డిస్కో డాన్స్ అనేది సంథింగ్ ఏదో ఉంటుంది అది ఎక్కాను, మళ్ళీ కొలంబస్ ఎక్కాను, ఇవన్నీ ఎక్కాను. కానీ నేను ఎప్పుడు రంగులు రాట్నం ఎక్కలేదు. నాకు ఉండిపోయింది రంగులు రాట్నం ఎక్కాలి అని చెప్పి. కానీ ఏంటంటే ఇప్పుడు మన ఇంటి దగ్గర అక్కడ చిన్నది అంటే మాకు వినాయక చవితికి అది పెడతారు. అక్కడ ఎక్కినప్పుడు ఎవరైనా చూసినప్పుడు కొంచెం ఏదో అనిపిస్తుంది. కానీ ఇక్కడ మనకి ఎవరూ తెలియని ప్లేస్, ఏం కాదులే అని నేను రంగులు రాట్నం ఎక్కుతాను, ఏదో చిన్న పిల్ల చేసినట్టు నేను రంగులు రాట్నం ఎక్కుతాను అని చెప్పి ఫైనల్గా రంగులు రాట్నం అయితే కూడా ఎక్కాను అనమాట. అది మీకు నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను, పార్ట్ 2లో పోస్ట్ చేస్తాను. అది ప్లేస్ లెంత్ ఇంకా అవ్వట్లేదు అనమాట. అయితే ఇక్కడ వచ్చేసి ఇంక ఇవన్నీ తీసుకున్నాము. పిల్లలు డ్యాన్స్ చేస్తున్నారు, ఇక్కడ పిల్లలు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా షాప్స్ ఏనండి. పిల్లలకు కావాల్సిన ఐటమ్స్, లేడీస్ కావాల్సిన స్టిక్కర్స్ ఇవన్నీ తీసుకోవచ్చు. అన్నీ కూడా రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి. ఏ వస్తువైనా 10 రూపాయల్లో ఉన్నాయి. బ్యాంగిల్స్ 20 రూపీస్, 30 రూపీస్, మట్టి బ్యాంగిల్స్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. వాళ్ళు కూడా నేను వీడియో తీస్తుంటే ఏమీ మాట్లాడలేదు, తీసుకుంటే తీసుకో అమ్మా అన్నట్టుగా ఉన్నారనమాట. వాళ్ళు కూడా ఇంట్రెస్ట్గానే ఉన్నారు. నేను ఏం చెప్పలేదు, జస్ట్ వీడియో క్యాప్చర్ ఏంటి అన్నట్టు వాళ్ళకి అనిపిస్తుంది కదా. ఇవ్వండి వచ్చేసి 100 రూపీస్ ఏమో చైన్స్, అదే ఏం చైన్స్ అంటారంటే మనకి ఇప్పుడు ట్రెండింగ్ అవుతున్నాయి కదా, సన్నగా ఉంటాయి చూడ, ఆ చైన్స్ అనమాట. నాకు వెంటనే థాట్ రావట్లేదు చైన్స్ నేమ్స్. ఇంక ఇక్కడ ఎవరికి వాళ్ళు షాపింగ్స్ అవి చేసుకుంటూ ఉన్నారు. ఇక్కడే నేను ఆ టీవీ వచ్చేసి 36 నెంబరు. ఎవరైనా ట్రై చేసి ఖచ్చితంగా అది గెలవాలనుకుంటే గెలిచి చూపించి నాకు కామెంట్ చేయండి, నేను అదే అంటున్నాను. 36 పడాలంటే, అది రావాలంటే ఇంకా పిల్లలు బాల్స్ వేస్తాను, ఇంకా ఆద్య అంటే సరే వేసుకోలేవు, పోనీలు ఆడుకొని లేదా ఆనందాన్ని ఎందుకు కాదన్నట్టుగా ఇంకా వాళ్ళ డాడీ వెయ్యి అన్నారనమాట. ఇంక సరే అని అక్కడ వచ్చేసి 60 రూపీస్ ఏమో తీసుకున్నారు. అది వచ్చి ఇంక మిగతాది ఏదైనా 50 రూపీస్. అంటే చిన్న పిల్లలు ఆడుకునేవి జెయింట్ వీళ్ళు, కొలంబస్ కాదు, కారు అండ్ బాల్స్ ఇవన్నీ కొన్ని ఐటమ్స్ అలా. మరి జెయింట్ వీల్ అవి నాకు అమౌంట్ ఎంతో తెలీదు. ఫుడ్ స్టాల్స్ కూడా ఉంది, ఫుడ్ కూడా పర్వాలేదు తీసుకోవచ్చు. గోబీ ఇవన్నీ అంటే బయట మీద కొంచెం ఎక్స్పెన్సివ్గానే అనిపిస్తుంది. ఇంకా తెలియదు ఏముంది చెప్పండి. ఇంకా ఇలాంటి ఒక ఎగ్జిబిషన్ పెట్టినప్పుడు వాళ్ళు బతకాలి కదా, అంటే వాళ్ళు బతకాలి కదా అని చెప్పి ప్రైజెస్ ఎక్కువ పెడతారా అక్క అనొచ్చు. అదేమీ కాదు, ఇంక వాళ్ళు ఏంటంటే ఇలా పెట్టుకున్నప్పుడే ఒక్కో రోజు అవుతుంది, ఒక్కో రోజు అవ్వదు. కానీ కొంచెం ఎక్స్పెన్సివ్ అంతే తప్ప మిగతాదంతా పర్లేదు. ఇంకా ఈ ఐటమ్స్కి వస్తే పర్వాలేదండి, చాలా తక్కువ. ఇంకా నేను యాక్చువల్గా జాతరలోనే చాలా మాకు ప్రైజెస్ ఎక్కువ చెప్పారు. అంటే
పిల్లలు ఆడుకునేవి ఇవి రంగులు రాట్నం అదే ఏమంటారు కారు కానీ బెలూన్స్ అండ్ జంపింగ్ ఇవన్నీ. కానీ ఇక్కడ పర్వాలేదు, ఏది 15 రూపీస్. ఇంక ఇక్కడ నాకు మళ్ళీ వీడియో చూడగానే నవ్వొస్తుంది. మనం 60 ఈ ఏంటమ్మా బడ్స్ కోసం మనం ఈ బాల్స్ వేయాలి, బడ్స్ కొనుక్కోవాలంటే 60 రూపీస్ పెట్టి బాల్స్ కొనుక్కుని ఆ బడ్స్ గెలుచుకోవాలి మనం, అది ఇది అని చెప్పి చెప్తుంది. ఇంకా అక్కడ నాకు కొంచెం నవ్వు వచ్చిందనమాట. అక్కడ అది కామెడీ చేస్తుంది. నేను ఇక్కడ వచ్చేసి ఫైనల్గా చెప్తున్నాను అనమాట, మీరు ఎవరైనా ట్రై చేయండి, ట్రై చేయాలి అనుకున్న వాళ్ళు ట్రై చేయండి, ఎవరైనా వేసిన వాళ్ళు ఉంటే కూడా కామెంట్ చేయండి అన్నట్టుగా చెప్తున్నాను. ఇంకా బ్యాక్ సైడ్ నుంచి ఏంటంటే సాంగ్స్ వచ్చేస్తున్నాయి. సాంగ్స్ మనం ఏంటంటే సాంగ్స్ దీంట్లో వస్తే మనకి కాపీరైట్స్ అవి పడతాయి కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా చూసుకుని పెట్టుకోవాలి. ఇంక మొత్తం మ్యూట్ చేస్తాను సరేలే అని చెప్పి. ఇంకా పిల్లలకి కోసం అని చెప్పి పిల్లలు ఆడించడం కోసం పిల్లలు వచ్చేసి మనం చెప్పాలంటే స్కూల్ లాంగ్వేజ్లో జారీ బల్ల అంటాం కదా, అదే అండి. జంపింగ్ టైపు అలా ఏంటది స్లైడ్ ఎక్కారనమాట. ఇంక రింకు చూసారు ఎలా డ్యాన్స్ చేసేస్తున్నాడు, ఎంత బాగా చేస్తున్నాడు. ఇంకా అజ్జయ్ కూడా ఫుల్ డ్యాన్స్. ఇది ఏదో సాంగ్కి ఈ మధ్యకాలం రాను బొంబాయికి రాను రాను బొంబాయికి రాను ఇక టెంగే 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 అన్నట్టుగా రింకు గడేమో డీజే టిల్లు పేరు దాని స్టైలే వేరు ఆ సాంగ్ వేస్తున్నాడు. నా సాంగ్స్ చూసి మీరు భయపడకండి దయచేసి, అలా వేస్తున్నాడు అనమాట. ఇంకా వాటర్ బాటిల్ వచ్చేసి 30 రూపీస్, 3 బజ్జీస్ వచ్చేసి 50 రూపీస్, ఐస్ క్రీమ్ వచ్చేసి 30 రూపీస్, అలా అనమాట. ఊరికే మేము కొన్నాయి అలా చెప్తా ఉన్నామన్నమాట. ఇక్కడ నేను వాటర్ బాటిల్ అది తీసుకుని వచ్చాను. ఇంకా పర్వాలేదండి, ఇంకా మామూలే. ఇంకా బయటకు వచ్చినప్పుడు ఏంటంటే ఇంకా తప్పదు, పిల్లలతో బయటకు వచ్చినప్పుడు అలా అని చెప్పి మేము ఊరికే బడ్జెట్ వెళ్ళేది. మాకు మొత్తం అంతా కలిపి ఒక 1200 రూపీస్ అయింది. మేము జెయింట్ వీల్ అంటే చూడండి, ఎగ్జిబిషన్కి వచ్చినందుకు మాకు 1200 అయిందండి. మా పిల్లలు కూడా ఏదో ఒక 3 ఐటమ్స్ అట్లా ఎక్కారు. ఇది స్లైడ్స్ అంటే అది ఒకటి, అదే జారిబల్ అంటాం స్లైడ్స్, ఈ బెలూన్స్ ఒకటి ఎక్కారు. మేము రంగులు రాట్నం ఒకటి ఎక్కాము. ఇక్కడ బుడ్డోడు చూసారా, నేను వీడియో తీస్తుంటే వాడు నాయంకే చూస్తున్నాడు, హాయ్ హాయ్ అని చెప్తున్నాడు అనమాట. ఇది కూడా నెక్స్ట్ వీడియోలో పెడతాను. దీంట్లో కూడా ఈ బెలూన్స్లో కూడా ఆడుకున్నారు. ఇలా పిల్లలకి బాగా యూజ్ అవుతుంది. 50 రూపీస్ అంటే పర్వాలేదు, బాగానే ఎక్కువసేపు ఆడిస్తున్నారు. ఈ బుడ్డోడు అయితే బాగా ఆడుకున్నాడు. వాడు నా వీడియో కోసం హాయ్ చెప్తున్నాడు. ప్లేన్ కిస్ వాళ్ళ మమ్మీ ప్లేన్ కిస్ అంటే వాడు నవ్వుకుంటున్నాడు అనమాట. అలా కొన్ని ఏంటంటే మేము బాగానే ఎంజాయ్ చేసాం, పర్వాలేదు. రావచ్చు ఒకసారే కదా, ఒక 2 టైమ్స్ వచ్చినా పర్వాలేదు అనిపించింది. 2 to 3 టైమ్స్ అంటే మనకి వచ్చేసి ఎంట్రన్స్ వచ్చేసి 80 రూపీస్ ఉంది. ఇంక లోపల వచ్చిన తర్వాత ఊరికే సరదాగా అలా తిరిగి ఫిషెస్లో ఎంజాయ్ చేసి ఆ జలకలు అవి చూసి ఇదంతా కూడా వర్త్ అనే చెప్తాను. ఇంక పిల్లలతో వచ్చినప్పుడు నార్మల్ అండి, ప్రైజెస్ అయితే అవుతూ ఉంటాయి కదా. ఇంక నేను ఇదే అండి రంగుల రత్నం భలే అనిపించింది. ఇది ఎక్కడాని కోసం అని చెప్పి నేను అడుగుతున్నాను, బావా నన్ను ఎక్కించు అని చెప్పి. ఇంక ఇక్కడ వచ్చేసి బిందు డాన్స్ చేస్తుంది. ఇక మనకైతే అంత సినిమా ఏమీ లేదు, మనకు డాన్స్ ఒకటి ఏమీ రాదు. ఇక్కడ మా హస్బెండ్ ఒక వీడియో కూడా తీశారు. ఏదో ఒక చిన్న సరదా కైండ్ ఆఫ్ అట్లా సరదాగా అనమాట. సరదాగా అలా సాగుతూ ఉంది మా ఎగ్జిబిషన్ మూమెంట్స్. నిజంగా చాలా బాగుంది, మాకైతే బాగా నచ్చేసింది. పడుకోనానా అయితే ఇక్కడ వచ్చేసి ఇంకా పిల్లలదనమాట. పిల్లలు చేస్తున్నారు. బిందు వచ్చి డ్యాన్స్ చేస్తూ ఉంది. ఇక్కడ కూడా మళ్ళీ పెట్టారు, రాను రాను బొంబాయికి రాను బొంబాయికి రాను. బిందు అయితే చాలా బాగా డ్యాన్స్ చేస్తుంది. బిందుకి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఉందన్నమాట, విక్కీ బిందు అని ఏదో ఉంటుంది. నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఫాలో అయిపోండి బిందు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని. చాలా బాగా డ్యాన్స్ చేస్తుంది బిందు. బాగా ఎంటర్టైన్మెంట్ మీన్స్ డ్యాన్స్ బాగా చేస్తుంది. ఇక్కడ చూసారా ఎంత బాగా డ్యాన్స్ చేస్తుందో, నాకైతే అస్సలు రాదు. ఏదో ఒక సాంగ్ ట్రై చేశాను నిన్న, అది నేను మీకు ఇన్స్టా అండ్ యూట్యూబ్లో కూడా షేర్ చేస్తాను. ఆ సాంగ్కే మా చెల్లి ఎన్ని తిట్లు తిట్టుకుంది. ఇక చూసారు ఇక్కడ నేను డ్యాన్స్ చేస్తాను, ఇది నా డ్యాన్స్ అనమాట. బాడీ కథల్లో ఎక్స్ప్రెషన్స్ రావు, మూమెంట్స్ రావు, ఏమీ రావు. నాకు ఎందుకు అసలు నాకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం మళ్ళీ. కానీ మేబీ చిన్నప్పటి నుంచి వేయకపోవడమో, లేకపోతే ఇంట్లో అంతా డాడీ గోక్కుని డాన్స్ చేస్తుంటే డాడీ ఇష్టపడే వరకు ఎప్పుడైనా సరదాగా టీవీలో డాన్స్ పెట్టి చూస్తే డాడీ వస్తున్నారు అన్నప్పుడు టక్ మనం ఆఫ్ చేస్తాం. మేబీ
దానివల్ల ఏమో నాకు అక్కకి అస్సలు డాన్స్ రాదు. ఇంక చెల్లి పర్వాలేదు. చెల్లి బా చేస్తుంది. నేనేదో నేర్చుకున్న 2 స్టెప్స్ అది కూడా ఒక 2 డేస్ నేర్చుకున్న 2 స్టెప్స్ దీన్నే అనమాట. ఇక్కడ ఒక ఆవిడ మటుకు అలానే చూస్తుంది. నేను నార్మల్‌గా ఉన్నంత సేపు ఆవిడ ఏమీ చూడట్లేదు. నేను ఏదో సరదాగా ఇలా అంటుంటే ఇంక ఆవిడ నా ఇంకే చూస్తుంది. నాకెందుకో కొంచెం సిగ్గేసినట్టు అట్లా అయిపోయిందనమాట. ఇంక ఇక్కడ మేము రంగులు రాట్నం ఎక్కుదామని నేను ఫిక్స్ అయిపోయాను. గుర్రం అయితే ఎక్కానండి. ఫైనల్‌గా నేను అనుకున్న కోరిక అయితే తీరిపోయింది. ఇక్కడ నేను రంగుల రాట్నం ఎక్కుతున్నాననమాట. నేను ఆల్రెడీ ఎక్కేసి కూర్చున్నాను. నేను ఎక్కి కూర్చున్నాను. కోతిలాగా రంగుల రాట్నం ఎక్కి కూర్చున్నాను. భలే ఉంది. ఏమనిపించలేదు. ఒక లాస్ట్‌లో మటుకు కొంచెం కళ్ళు తిరిగినట్టు అనిపించింది కానీ, మిగతాది ఏమీ లేదనమాట. బా అనిపించింది నాకు. ఇంకా తనొచ్చేసి థర్డ్ పర్సన్ వచ్చేసి వాళ్ళకి సంబంధించిన ఆవిడే అనమాట. ఇంకా ఆవిడ ఉయ్యాల్లో కూర్చొని ఆవిడే ఊగుతుంది. బా అనిపించింది. మాకైతే బా అనిపించింది. చాలా బావుంది. ఇంక నేనైతే ఇంక నాకు ఆనందం అనమాట. మామూలు ఆనందంగా లేదు. ఇంక ఆనందమే ఆనందం అని చెప్పాలి. ఫస్ట్ టైమ్ ఎక్కాను కదా! ఎప్పుడు నేను నా చిన్నప్పటి నుంచి అనుకుంటున్నాను రంగుల రాట్నం ఎక్కాలి, ఎక్కాలి అని చెప్పి. ఇంక ఫైనల్‌గా ఎక్కినందుకైతే హ్యాపీగా ఫీల్ అయ్యాననమాట. చాలా బా అనిపించింది నాకు. భలే అనిపించింది నాకు. బాగా అనిపించింది. ఇంక బిందు, నేను ఇద్దరం ఎక్కాము. ఇంక థర్డ్ పర్సన్‌గా తను కూర్చుంది. స్లోగా తిప్పుతాను లేక పర్వాలేదు, ప్రాబ్లమ్ ఏముండదన్నారు. సరే మనం అప్పుడు ఎక్కిన తర్వాత రంగుల రాట్నం ఎక్కిన తర్వాత మన ఏమంటారు మన ఓపికని బట్టి మన మైండ్ సెట్ మనం పర్వాలేదు తిరగొచ్చు, తిప్పొచ్చు అంటే తిప్పుతున్నారు. లేదు స్లోగా తిప్పండి అంటే స్లోగా తిప్పుతున్నారనమాట. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను. బావుంది. నాకైతే నచ్చేసిందనమాట. చాలా నచ్చింది నాకైతే. చూసారా ఏదో క్రాస్‌గా పడిపోతున్నట్టు అనిపిస్తుంది. ఇంకా నైట్ టైమ్ కాబట్టి ఇలా ఉంది. కొంచెం నాకెందుకు ఇంకొంచెం నేనన్నాను ఇంకొంచెం తీయవలసింది నేను రంగుల రాట్నం ఎక్కిందని చెప్పి మా హస్బెండ్‌తో అడుగుతున్నాను. ఎందుకంటే రాదు అది నాకు తగిలేస్తదని చెప్తున్నారు. లేదు ఇంకా తీయొచ్చు నువ్వు సరిగ్గా తీయలేదు అని చెప్పి మార్నింగ్ వీడియోస్ చూసుకొని అంటున్నాను. ఇంక నైట్ ఇంటికొచ్చిన తర్వాత అసలు బాలేదు. హ్యాండ్ పెయిన్ అది వచ్చేసి నాకు కొంచెం ప్రాబ్లమ్ అయిందనమాట. మార్నింగ్ చూసుకున్నాను. ఇక్కడ బుడ్డోడు చూసారా? బుడ్డోడు ఎలా ఆడుతున్నాడో. ఇది అండి జలకన్య ఎగ్జిబిషన్, మదనపల్లి జలకన్య ఎగ్జిబిషన్ వీడియో. నెక్స్ట్ పార్ట్ 2లో ఇంకా ఉన్నాయి. మేము ఫుడ్ తిన్నది, మేము ఇంకా ఏమేమి గేమ్స్ ఆడాము. రింగు అయితే ఒక మంచి గేమ్ ఆడాడు. ఇంక వాడు కేకలనమాట. అదే వీడియో గేమ్ లాంటిదనమాట. అది చాలా బాగుంది. అది ఆ వీడియో కూడా వస్తుంది. పార్ట్ 2 కూడా. పార్ట్ 1 చూసిన వాళ్ళు ఖచ్చితంగా పార్ట్ 2ని కూడా చూడండి. చాలా బాగుంటుంది. పిల్లల్ని తీసుకుని అయితే ఖచ్చితంగా ఒకసారి విజిట్ చేసేయండి. మంచి ఎంటర్టైన్మెంట్, పిల్లలకి ఒక మైండ్ రిలీఫ్గా ఉంటుంది. పిల్లలకనే కాదు మనకి మైండ్ రిలీఫ్గా ఉంటుంది. పిల్లలకు కూడా హ్యాపీగా ఆడుకున్నట్టు ఉంటుంది. వాళ్ళు కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తారనమాట. ఈ ఎగ్జిబిషన్లో వాళ్ళు కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తారు కాబట్టి ఒక్కసారి జలకన్య ఎగ్జిబిషన్కి అయితే విజిట్ చేసేయండి. చాలా బాగుంది. ఎంత అవుదండి ఇప్పుడు మనం ఏమీ కొనకుండా చేసుకుండా అయితే కనుక మనకి ప్రైస్ ఏంటంటే ఒక ఎంట్రన్స్ టికెట్, మిగతాది ఏమి ఉండదు. పార్ట్ 2 అయితే చూసేయండి.